ఐపీఎల్ ఇప్పుడు అసలు సిసలైన దశలోకి ఎంటర్ అయింది. ప్రతి మ్యాచ్ లో ఇప్పుడు ఫైనల్ లా మారిపోయింది. ఒకవైపు టాప్ 4 కోసం జట్లు చెమటోడ్చుతుంటే, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఎవరు ప్లే ఆఫ్స్ కి, ఎవరు ఇంటికి అంటూ క్యాలిక్యులేటర్లు పట్టుకొని కూర్చున్నారు. ఇప్పటికే రెండు జట్లు అధికారికంగా రేసు నుంచి అవుట్ అయిపోయాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ డ్రీమ్స్ కు గుడ్ బై చెప్పేశాయి. ఇక మిగిలిన 8 జట్ల పరిస్థితి మాత్రం ఫుల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. కొందరికి ఒక విజయం చాలు, ఇంకొందరికి అన్ని మ్యాచ్లు గెలిచినా టెన్షన్ తప్పదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసాల కప్ నమ్దే మోడ్ లో వచ్చింది. ఆర్సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో టాప్ లో ఉంది. నెట్ రన్ రేట్ కూడా +1.103 లో సూపర్ గా ఉంది. ముంబైపై చివరి బంతికి సాధించిన థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు బెంగళూరుకు ప్లే ఆఫ్స్ చేరడానికి ఒకే ఒక్క విజయం చాలు. మిగిలిన 3 మ్యాచ్ల్లో అన్ని గెలిస్తే 20 పాయింట్లతో క్వాలిఫై 1 దాదాపు ఖాయం. అప్పుడు ఫైనల్ కు వెళ్లడానికి 2 ఛాన్సులు వస్తాయి. ఓవరాల్ గా ఈసారి ఆర్సీబీ ఆట చూస్తుంటే ట్రోలర్స్ కి బ్యాట్ తో రిప్లై ఇస్తున్నామన్నట్లుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉంది. కానీ నెట్ రన్ రేటు +0.737 కావడంతో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్ లో హైదరాబాద్ బ్యాటింగ్ చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా పోయింది. ప్లే ఆఫ్స్ కి డైరెక్ట్ గా వెళ్లాలంటే చివరి 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాలి. ముఖ్యంగా మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ మినీ సెమీఫైనల్ లా మారే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ 2 లోకి బలంగా వెళ్లొచ్చు. హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకటే మాట చెబుతున్నారు, ఈసారి కప్ ఆరెంజ్ ఆర్మీదేనని. గుజరాత్ టైటన్స్ కూడా 14 పాయింట్లతోనే ఉంది. కానీ నెట్ రన్ రేట్ కేవలం +0.228 మాత్రమే. అందుకు ప్రతి మ్యాచ్ వీరికి డూ ఆర్ డై గా మారింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు బలపడతాయి. మే 12న హైదరాబాద్ తో మ్యాచ్ గుజరాత్ కు భారీ టెస్ట్. ఆ మ్యాచ్ ఓడితే ప్రెషర్ డబుల్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో 4 స్థానంలో ఉంది. ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉండటం ఈ జట్టుకు పెద్ద ప్లస్. 2 విజయాలు సాధిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం. కానీ వీరి షెడ్యూల్ మాత్రం టఫ్ గా ఉంది. ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, లక్నోతో మ్యాచ్లు ఉన్నాయి. పంజాబ్ ఈసారి ఆడుతున్న తీరు చూస్తే అండర్ డాగ్ నుంచి టైటిల్ కంటెండర్ వైబ్ ఇస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. కానీ నెట్ రన్ రేటు +0.185 మాత్రమే ఉండటం పెద్ద మైనస్. చివరి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. కానీ అది సరిపోతుందా లేదా అనేది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్ కి టెన్షన్ లేకుండా వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాల్సిందే. సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ధోని వస్తాడనే ఆశతోనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో ఉంది. కానీ గత 4 మ్యాచ్ల్లో కూడా 3 ఓటములు ఈ జట్టును డేంజర్ జోన్ లోకి నెట్టేశాయి. నెట్ రన్ రేట్ +0.082 మాత్రమే ఉండటంతో మరో సమస్యగా మారింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాలి. సిఎస్కే తో 4వ స్థానం కోసం డైరెక్ట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్ల్లో 9 పాయింట్లతో ఉంది. ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో అన్ని గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల రిజల్ట్స్ పై ఆధారపడాల్సిందే. అంటే కేకేఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మ్యాచ్ల కంటే మ్యాచ్ ఎక్కువైంది. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరింత క్లిష్టం. 11 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలే సాధించింది. ఇప్పుడు మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలవాలి. అంతేకాదు ఇతర జట్లు కూడా వరుసగా ఓడిపోవాలి. అంటే ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే క్రికెట్ లో మిరాకిల్ జరగాల్సిందే. ఓవరాల్ గా ప్లే ఆఫ్ రేసు ఎలా ఉందో చూస్తే టాప్ 4 లో ఉన్న ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ జట్లకి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సిఎస్కే, రాజస్థాన్ ఇంకా పోటీలో ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంది. కేకేఆర్, ఢిల్లీ మాత్రం హోప్ మాత్రమే, కంట్రోల్లో ఏమీ లేదు అనే పరిస్థితిలో ఉన్నాయి. ఈ సీజన్ లో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఒక్క మ్యాచ్ ఫలితం మొత్తం పాయింట్ల పట్టికను షేక్ చేస్తోంది. అందుకే ఫ్యాన్స్ కు ప్రతిరోజు థ్రిల్లర్ లా మారింది ఈ సీజన్ లో ఐపీఎల్.